పూరించే వంటలో ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు మంచి మంచి వంటలు చేసేయడానికి. హాయ్ అండి. హాయ్. మీ పేరు? శ్రీదేవి. శ్రీదేవి గారు ఎక్కడి నుంచి వచ్చారు? ఎల్బీ నగర్. ఎల్బీ నగర్. ఓకే. హలో అండి. హలో అండి. మీ పేరు? నా పేరు లీలా అండి. లీలా గారు మీరు ఎక్కడి నుంచి? వనస్థలిపురం. వనస్థలిపురం. ఓకే. సో మీ ఇద్దరికి ముందుగా పరిచయం ఉందా? ఉందండి, ఫ్రెండ్స్. చెప్పండి. ఫ్రెండ్స్. ఓకే ఓకే. మరి ఈరోజు మీ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటో చూసేద్దామా? ఓకే. వావ్, ఆలు బంగాళాదుంపలు. సో బంగాళాదుంపలు అంటే మనకు అసలు ఎన్ని రకాలైతే అన్ని రకాలు చేసుకోవచ్చు కదా వంటలు. సో చాలా రకాలు ట్రై చేయొచ్చు. మరి మీరు ఈరోజు బంగాళాదుంపతో మంచి మంచి వెరైటీస్ చేయాలి. ఓకే ఓకే. సో మరి శ్రీదేవి గారు చేసేస్తారా? ఏం చేస్తారు శ్రీదేవి గారు? ఆలు మెంతి ఫ్రై. ఆలు మేతి ఫ్రై. ఓకే, మెంతికూర కాంబినేషన్. ఓకే, స్టార్ట్ చేద్దామా? ఓకే మేడం. ఓకే, ఆలు మేథీ ఫ్రై తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఆలు మేథీ ఫ్రై తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బంగాళాదుంపలు పావు కిలో, మెంతికూర 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, పోపు దినుసులు 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్లు, పచ్చిమిరపకాయలు 3, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్. కావాల్సిన పదార్థాలు చూసాం కదా. శ్రీదేవి గారు స్టార్ట్ చేద్దామా? ఓకే. ముందుగా ఆయిల్ వేస్తాం మేడం. పోపు దినుసులు, ఆనియన్స్, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాక, కొద్దిగా ఓకే. నెక్స్ట్ అండి? నెక్స్ట్ మెంతి వేసుకోండి మేడం. ఆయిల్లో కొంచెం ఫ్రై చేస్తే స్మెల్ అనేది. ఓకే, సో మెంతి కూర వేసుకున్నారా? వేస్తుంది మేడం. తర్వాత పచ్చిమిరపకాయలు. ఓకే. మెంతి కూర అంతే సరిపోతుందా? సరిపోతుంది. ఏం చేస్తూ ఉంటారు శ్రీదేవి గారు మీరు? హౌస్ వైఫ్. ఓకే. ఎలా ఉంది అభిరుచికి వచ్చి వంట చేయటం? చాలా హ్యాపీ. చాలా హ్యాపీనెస్ లో మాటలు రావట్లేదా? అవును మేడం. ఓకే. నెక్స్ట్ కలర్ కోసం పసుపా? ఓకే. నెక్స్ట్ ఏం వేస్తారు? ఫ్రై అయ్యింది మేడం. అవునండి, మీరు మేడం మేడం అనకండి, చక్కగా తేజ అని పిలవండి. తర్వాత ఆలు. ఓకే, ఆలు ఉడికించేసుకుని పెట్టుకున్నారా? ఓకే, వేసుకోండి. నెక్స్ట్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. దాన్ని కలుపుకోరా? ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని కలుపుకున్నాను. నెక్స్ట్ అండి? కొంచెం మగ్గినాక ఉప్పు కారం. ఓకే, ఉప్పు కారం. పచ్చిమిర్చి వేసాం కదా మేడం, కొంచెం చూసుకొని కారం వేసుకోవాలి. సరిపోయి. ఓకే, సో ఫైనల్ గా ధనియాల పొడి. సో ఆలుతో జనరల్గా ఏ కాంబినేషన్స్ తీసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది. సో అందరికీ ఫేవరెట్ కదా ఆలు అంటే, బంగాళాదుంప. దాంట్లో ఈరోజు మీరు మెంతి కూరతో తీసుకుని చేశారనమాట. మెంతి ఫ్రై. ఓకే, అయిపోయిందా అండి? ఓకే, నెక్స్ట్ అండి? నెక్స్ట్ కొత్తిమీర వేసుకోవాలి మేడం. ఇంకేమైనా వేసుకోవాలా? ఇంకేం అయిపోయినట్టేనా?
ఆలు మెంతి రెడీ. ఓకే, వేడివేడిగా ఆలు మేథీ ఫ్రై రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు ఈ ఫ్రై తయారీ విధానం మరోసారి చూసేద్దాం. ఆలు మేథీ ఫ్రై తయారు చేసుకునే విధానం. ముందుగా బంగాళాదుంపలు తరిగి ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, మెంతికూర, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో పసుపు, ఉడికించిన బంగాళాదుంప ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత ఉప్పు, కారం వేసి మరి కాస్త వేగాక ధనియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఆలు మేథీ ఫ్రై రెడీ.